హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్టార్టర్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. పన్నీర్ పాప్కార్న్ టిక్కా. ఈ పన్నీర్ పాప్కార్న్ టిక్కా తిన్నంతసేపు కూడా మనకి కేఎఫ్సి చికెన్ తిన్న టేస్ట్ అయితే కలుగుతుందండి. సేమ్ మనం రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో అంతకంటే కూడా చాలా రుచిగా అయితే ఉంటుంది. పన్నీర్ స్టార్టర్ని ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుందండి. అదే మనం రెస్టారెంట్లో తినాలంటే దీని కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ సింపుల్ పన్నీర్ పాప్కార్న్ టిక్కాని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకుంటున్నాను. 1 స్పూన్ వరకు బియ్య పిండి తీసుకోవాలి. రుచికి సరిపడే ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే కొంచెం వేసుకోవాలండి. మీరు కావాలంటే మామూలు రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కమ్మటి చిక్కటి పెరుగు అయితే వేసుకోవాలండి. మనకి ఇంట్లో పెరుగు కంటే బయట కొని తెచ్చుకున్న పెరుగు అయితే చాలా చిక్కగా కమ్మగా ఉంటుందన్నమాట. ఆ పెరుగుని అయితే యాడ్ చేసుకోండి. మీకు బ్యాటర్ అనేది ఇంకొంచెం లూజ్గా ఉండాలి అంటే కనుక ఇంకొక స్పూన్ పెరుగుని యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు 2 స్పూన్లు వేసుకున్న ఏ ప్రాబ్లం లేదనమాట. అలాగే టేస్ట్ కూడా ఏమీ మారదండి, సేమ్ టేస్ట్ వస్తుంది. ఇదంతా కూడా స్పూన్తో క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తర్వాత క్యాప్సికమ్ కూడా సేమ్ అలానే కట్ చేసుకోవాలి. తర్వాత నేను 200 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నానండి. ఈ పన్నీర్ ఫ్రెష్గా ఉన్న పన్నీర్ అయితే బాగుంటుందన్నమాట. ఈ పన్నీర్ కూడా నేను చూపిస్తున్నాను కదండి, అలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఈ మసాలాలన్నీ కూడా ఈ పన్నీర్కి పట్టి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే మనం కొంచెం హార్డ్గా కలిపామంటే పన్నీర్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుందండి. ఈ స్లైసెస్గా ఉంటేనే మనం పన్నీర్ టిక్కా చేసుకోవడానికి వీలవుతుందనమాట. ఇలా ఈ ముక్కలంతటికి ఈ మసాలా చక్కగా ఇలా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పన్నీర్ మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే చప్పగా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ లిక్విడ్ లాగా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు లేకుండా మనకి అంత చక్కగా కలుస్తుందన్నమాట. ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పన్నీర్కి మసాలా పట్టించి 10 నిమిషాలు అయితే పక్కన పెట్టాం కదండి. ఆ పన్నీర్ని మనం పన్నీర్ టిక్కాల్లాగా చేసుకోవాలంటే ఇలాంటి వుడెన్ స్టిక్స్ మన దగ్గర ఉండాలండి. నేనైతే వుడెన్ టూత్ పిక్స్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను పన్నీర్ పాప్కార్న్ అన్నాను కదండి, ఇలాంటి పాప్కార్న్ని మనం క్రష్ చేసుకోవాలండి. బాగా చిన్న ముక్కల్లాగా క్రష్ చేసుకోవాలి. చేతితో చేస్తే అయిపోతుంది, లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని ఒక పల్స్ ఇచ్చినా కూడా ఇలా సన్నగా క్రష్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం టూత్ పిక్ తీసుకుని ఆ టూత్ పిక్కి ఉల్లిపాయ ముక్కని గుచ్చుకోవాలి. తర్వాత ఒక 2 పన్నీర్ ముక్కలను గుచ్చుకొని తర్వాత ఒక క్యాప్సికమ్ గుచ్చుకోవాలి. ఇలా అన్నీ కూడా టూత్ పిక్ గుచ్చుకొని ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టుకోవాలండి. ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. మీకు ఇంకొంచెం ఈజీగా కావాలంటే మీ దగ్గర పెద్ద వుడెన్ స్టిక్స్ ఉంటే కనుక దానికి కొంచెం ఎక్కువగా, అంటే ఒక ఉల్లిపాయ, 2 పన్నీర్, తర్వాత క్యాప్సికమ్, మళ్ళీ పన్నీర్ ముక్కలు పెట్టి అలా రెడీ చేసుకున్నా కూడా చాలా త్వరగా అయిపోతుందండి. కాకపోతే అలా పెద్ద వుడెన్ స్టిక్ గుచ్చుకునే కంటే ఇలా చిన్న టూత్ పిక్స్తో గుచ్చుకుంటే కనుక మనకి తినడానికి బాగుంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చూడండి, నేను అన్నీ కూడా టూత్ పిక్కి ఇలా గుచ్చుకుని అయితే రెడీ చేసుకున్నానండి. పన్నీర్ పాప్కార్నే కదండి, మనం చికెన్ పాప్కార్న్ అయినా కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట. వెజ్ స్టార్టర్ చేసుకోవడం అంటే చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది త్వరగా కూడా అయిపోతుంది. మనం ముందుగా కార్న్ఫ్లోర్ని వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అడుగుకి బాగా పిండి చేరిపోయి పైకి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక పక్కన మనం ఆయిల్ కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పన్నీర్ టిక్కాని ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి
తర్వాత మనం ముందుగా క్రష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి పాప్కార్న్ని. ఆ పాప్కార్న్ క్రష్ని ఈ పన్నీర్ టిక్కాకి బాగా పట్టించాలి. చూడండి ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తే చక్కగా పట్టుకుంటుందండి పాప్కార్న్. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి మళ్ళీ పాప్కార్న్లో డిప్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఈ పాప్కార్న్ అంతా కూడా ఈ పన్నీర్కి చక్కగా పట్టుకుంటుందండి. మనకి ఏమాత్రం పైన పట్టుకున్నట్టుగా లేకపోయినా కూడా పైన చుట్టూ కూడా ఇలా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ తిప్పితే కనుక పాప్కార్న్ అంతా కూడా పన్నీర్కి పట్టుకుంటుందండి. మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచటం వల్ల ఈ పాప్కార్న్ అంతా కూడా దానికి పట్టుకుని ఉంటుందన్నమాట. జిగురు ఉండటం వల్ల ఊడిపోకుండా, ఫ్రై చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలండి. ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రై చేసుకోవడానికి అన్నీ కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ విధంగా చేసుకుని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. మనం ముందుగానే ఆయిల్ని హీట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాప్కార్న్ టిక్కాలను వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకున్న ఈ పాప్కార్న్ అంతా కూడా త్వరగా మాడిపోతుంది అనమాట. లోపలంతా కూడా చక్కగా వేగాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలా ఫ్రై చేసుకుంటే మనకి పాప్కార్న్ అంతా చక్కగా వేగి మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వస్తాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోయి మాడిపోతాయి. లోపలేమో పచ్చి పచ్చిగా ఉంటుందండి తినేటప్పుడు. ఇలా ఎన్ని కావాలన్నా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి ఉట్టినే టొమాటో సాస్లో ముంచుకొని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటాయి తినటానికి. ఎన్ని తిన్నా కూడా తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. ఇవి ఫ్రై అయిపోయినాయండి. మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? సేమ్ కేఎఫ్సీ లాగానే అనిపిస్తుంది కదండి. మనం మిగతావి కూడా రెడీ చేసుకున్నవన్నీ కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుంటే మనకి త్వరగానే వేగిపోతాయండి. కొంచెం టైం కూడా ఎక్కువేం పట్టవన్నమాట. చాలా త్వరగా అయిపోతుంది రెసిపీ అయితే. చూసారు కదండి, రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ పాప్కార్న్ టిక్కా అయితే రెడీ అయిపోయిందండి. రెస్టారెంట్లో కంటే ఇంట్లో మనమే బాగా చేసుకుంటామండి. అయితే ఆలస్యం చేయకుండా ఈ పన్నీర్ పాప్కార్న్ టిక్కాని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.